హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కేవలం బ్రెడ్ సైజెస్తో ఈజీ అయిన క్రిస్పీగా టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ చేసుకుందామా? ఒక్కసారి ఇలా చేసి చూడండి. సాయంత్రం పూట టీ టైంతో అదిరిపోతుంది. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ బ్రెడ్ వెజ్ టిక్కీస్ని వేడివేడిగా మనము తీసుకున్నట్టయితే సూపర్గా ఉంటుందండి. అయితే ఇప్పుడు లేట్ ఎందుకు, ఎలా అనేది ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను 7 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను, మీరు బ్రౌన్ బ్రెడ్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నేను చిన్న చిన్న ముక్కలుగా అన్నిటినీ ఇలా కట్ చేసుకుంటున్నాను. కావాలనుకుంటే మీరు ఈ బ్రెడ్ని మిక్సీలో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ విధంగా ప్రిపరేషన్ చేస్తున్నానండి. ఇప్పుడు మొత్తాన్ని నేను ముక్కలుగా చేసుకున్నాను కదా, ఆ తర్వాత ఒక్కసారి ఇలా బాగా స్మాష్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1/3 కప్ అంతా బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీరని ఇలా కట్ చేసి వేసుకున్నాను. కొత్తిమీర బదులుగా మీరు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాక ఒక నిమ్మకాయని కట్ చేసుకొని నిమ్మరసాన్ని వేసుకున్నాను. ఆ తర్వాత ఒక క్యారెట్ని తురుముకొని ఇలా వేసుకున్నాను. ఇప్పుడు 1/3 కప్ అంతా వాటర్ని ఇలా కొంచెం కొంచెంగా స్ప్రెడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. వాటర్ ఎక్కువగా మనకి పట్టదండి. ఇలా ముందుగా మనము కొంచెం కొంచెం కలుపుకొని ఇలా గట్టిగా ఉండే వరకు కలుపుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, వాటర్ అంటూ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పల్చగా టిక్కీలాగా చేసుకుంటున్నాను. మీరు చిన్న బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఫ్లాట్గా చేసుకుంటున్నానండి. సో అన్నిటిని నేను ఇదే విధంగా చక్కగా ఫ్లాట్గా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఈ టిక్కీస్ రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఫ్రై చేసుకుందామా? కళాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటున్నాను. సో అన్నిటిని ఇలా వేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక సైడు వేగిపోయిన తర్వాత మనకి 1 మినిట్లో ఇవి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మరొక సైడు టర్న్ చేసుకుంటున్నాను. ఇది వేగడానికి మరొక నిమిషం టైం పడుతుందండి. మనకి ఇది తొందరగా కుక్ అయిపోతాయి కూడా. సాయంత్రం పూట మనం ఇలా వేడివేడిగా స్నాక్స్గా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ రెసిపీ. సో ఇప్పుడు నేను మొత్తం అన్నీ టర్న్ చేసుకున్నాను కదా, చూడండి ఇప్పుడు కుక్ అయిపోయినాయి కదా. మరొకసారి ఇలా టర్న్ చేసుకుంటున్నాను. సో మనకి ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా నేను కుక్ చేసుకుంటున్నాను వీటిని. ఆల్రెడీ ఇప్పుడు మనకు ఫ్రై అయిపోయినాయి చూడండి, మీకు దగ్గరగా తీసి చూపిస్తున్నాను. సో వీటన్నిటిని ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. సాయంత్రం పూట ఈజీగాను తొందరగా అయిపోయే ద బెస్ట్ స్నాక్ రెసిపీ అండి. ఈవినింగ్ టీ టైమే కాదండి, మనకి ఏదైనా సైడ్ డిష్గా కానీ, రసంతో కానీ, సాంబార్తో కానీ, ఇంకా పెరుగన్నంలో కూడా నంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. టీ టైం స్నాక్స్కి అయితే మనం చక్కగా ఈవినింగ్ టైము ఏదైనా టమాటో సాస్తో కానీ, కచప్తో కనుక ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీ రెసిపీ ట్రై చేస్తారు కదా. ట్రై చేయడమే కాదు, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన మీ అభిప్రాయం తెలియచేయండి. అంతేనండి ఇవాల్టి వీడియో. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి.